హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి హెల్త్. మన చర్మ సౌందర్యానికి ఎర్ర చందనాన్ని వాడారు అంటే ముఖం ఎంతో కాంతివంతంగా మెరిసిపోతుంది. అయితే ఈ ఎర్ర చందనాన్ని కొన్ని దశాబ్దాలుగా చర్మ సౌందర్యానికి వాడుతున్నారు. ఎన్నో ప్రయోజనాలున్న ఎర్ర చందనంతో ఈ పదార్థాలు కలుపుకొని ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అయితే ఈ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎర్ర చందనం బొప్పాయి ఫేస్ ప్యాక్. 2 లేక 3 చెంచాల ఎర్రచందనం పొడిలో బొప్పాయి గుజ్జు కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని 20 నుండి 30 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత నార్మల్ వాటర్ తో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా మీరు 2 వారాలకు ఒకసారి ట్రై చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. అయితే ఈ ఫేస్ ప్యాక్ ను అప్లై చేసుకోవడం వలన మీ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడమే కాక మీ చర్మం ఎంతో కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. అలాగే మీ చర్మం ఆరోగ్యంగా మరియు ప్రతిరోజు తాజాగా ఉండేలా చేయడంలో కూడా ఇది ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎర్రచందనం, పాలు, తేనె ఫేస్ ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకునేందుకు సరిపోను ఎర్రచందనం పొడిని తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ పాలు మరియు 1 టేబుల్ స్పూన్ తేనెను కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. దీనిని సుమారు అరగంట పాటు ఆరనివ్వాలి. ఇది ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా గనక మీరు 2 రోజులకు ఒకసారి ట్రై చేస్తే ముఖంపై ఉన్న మురికి అనేది తొలగిపోయి ముఖం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. పెరుగు ఎర్రచందనం ఫేస్ ప్యాక్. దీనికోసం 2 టేబుల్ స్పూన్స్ ఎర్రచందనం పొడిలో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి 5 నుండి 10 నిమిషాల పాటు అలా ఉంచి తర్వాత సాధారణ నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా గనక మీరు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ట్రై చేస్తే మీ ముఖం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే ముఖంపై ఉండే మచ్చలు మరియు మొటిమలు కూడా తొలగిపోతాయి. ఎర్రచందనం రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్. ఈ ఎర్రచందనం పొడిలో సరిపోను రోజ్ వాటర్ కలుపుకొని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. దీనిని 10 నుండి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక మీరు ట్రై చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. దీంతో ముఖంపై ఉన్న మచ్చలు మరియు మొటిమలు కూడా తగ్గిపోతాయి. అలాగే ముఖం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. ఎర్రచందనం నిమ్మకాయ ఫేస్ ప్యాక్. ఎర్రచందనం పొడిలో 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసాన్ని కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. దీనిని 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి గనక మీరు ట్రై చేస్తే మీ చర్మంపై ఉన్న జిడ్డు అనేది తొలగిపోతుంది. అలాగే మీ చర్మం రంధ్రాలను బిగుతుగా చేసి ఎక్కువ నూనెలను కూడా రిలీజ్ అవ్వకుండా చేస్తుంది. అలాగే మీ చర్మం అనేది ఎంతో కాంతివంతంగా మెరిసేలా కూడా చేస్తుంది.